ఒక పర్సన్ నార్మల్‌గా తనే కార్ డ్రైవ్ చేసుకొనొచ్చి, తనే కార్ పార్క్ చేసుకొని, తనే ఎమర్జెన్సీకెళ్ళి బెడ్ పైన కూర్చొని హ్యాపీగా డాక్టర్‌తో డిస్కస్ చేసుకుంటూ తనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పుకుంటున్నారు సార్. ఏంటి అంటే తర్వాత తీరా చూస్తే ఏంటి అంటే ఆ పేషెంట్‌కి గుండెపోటుంది. అది ఎలా సార్? ఎలా పాసిబుల్ అవుతుంది? ఇది క్వైట్ ఆఫెన్ అంటే చాలా ఎక్కువగా మేము చూస్తాం. హ్మ్. అంటే పేషెంట్స్ వచ్చి మాకు ఈ ప్రశ్న కూడా వేస్తారు. అదేంటి సార్ మీరు గుండెపోటు అంటారు, మరి ఇప్పుడే బాగున్నారు ఇప్పటి గదా! వరకు ఆయన డ్రైవ్ చేసుకొచ్చాడు, నడిచి లోపలికి వచ్చాడు, మాట్లాడుతున్నాడు అంటారు. సో గుండెపోటు వచ్చినప్పుడు మనిషి నడవచ్చు, మాట్లాడచ్చు, నడపచ్చు కారు. ఎందుకు? మీకు గుండెపోటు వచ్చినప్పుడు మీ బాధ ఛాతిలో కానీ, మెడల్లో కానీ, దవడల్లో కానీ, ఓకే. లేదా ఆయాసం కానీ, హ్మ్. ఆవలింతలు కానీ, చెమటలు కానీ అన్నీ ఉంటాయి. కానీ మీ స్వరపేటిక పడిపోదు, మాట్లాడగలుగుతారు, ఓహ్! ఓకే. కాళ్ళు పడిపోవు, నడుస్తారు, డ్రైవ్ చేసే శక్తి ఉంటుంది, చూసే శక్తి ఉంటుంది. హ్మ్. సో ఇవన్నీ మెజర్ ఆఫ్ డిసీజ్, నాట్ ఎ మెజర్ ఆఫ్ డిసీజ్ అంటాం. అంటే ఇవన్నీ అంటే ఒక మనిషి నడవటం, మెట్లెక్కటం, దిగటం, కొండలు గుట్టలు ఎక్కాడు, ఇవన్నీ చేశాడు అంటే గుండెపోటు కాదని కాదు. గుండెపోటు ఉండి కూడా ఇవన్నీ చేసే పరిస్థితి ఉంటుంది కొంతమందికి. ఓకే. ఎందుకంటే అది టైం ఇస్తుంది కొంతమందికి, అందరికీ ఇవ్వదు. అంటే చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది, గుండెపోటు వచ్చితే చనిపోతారేమో అని. గుండెపోటు వచ్చి మా దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య ఒక 100 మందికి మీరు సంఖ్య తీసుకున్నట్టయితే ప్రపోర్షన్ 100లో గుండెపోటు వచ్చిన 100 మంది ఉంటే 50 మంది మాత్రమే హాస్పిటల్కి వస్తారు. బట్ ఓకే. మిగతా 50 మంది ఏంటి అంటే నిద్రలో కానీ అక్కడికక్కడే కానీ సైలెంట్ డెత్లు అవుతాయి. హ్మ్. సో ఈ వచ్చిన 50 మంది ఎలా వస్తారు? ఇలానే వస్తారు, నడిచి వస్తారు, మెట్లెక్కి వస్తారు, మాట్లాడుతూ వస్తారు, బాధ చెప్పుకుంటారు, వాళ్ళే చెప్పుకుంటారు. చాలామంది అటెండెన్స్ కూడా తీసుకురారు. అంటే కొంతమంది ఏంటంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం ఎందుకు, వాళ్ళు భయపడతారని కానీ, అవును. హ్మ్. కొంతమంది ఏమో ఆఫీస్లో వర్క్ చేస్తూ అక్కడి నుంచి వచ్చేస్తారు, అవును. కొంతమంది నిద్రలో వాళ్ళు ఒక్కలే ఉంటారు ఇంట్లో, వాళ్ళే లేచి వస్తుంటారు. సో ఇదేం ఆశ్చర్యమైన విషయం కాదు. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే గుండెపోటు వచ్చినప్పుడు ప్రతి మనిషి కదలలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, కార్ డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉండదు. ఓకే. ఆ అంటే అలా ఏమి సింప్టమ్స్ ఉండదు. ఏవి కనిపించవు ఇంకా అంటే సివియర్. సిమ్టమ్స్ ఇవే సిమ్టమ్స్. ఇప్పుడు ఓకే. కష్టం ఉంది కదా, హ్మ్. ఆయన వచ్చి బాధ చెప్పుకున్నాడు. ఎందుకు వచ్చాడు? ఎమర్జెన్సీ అన్‌ఈజీగా రూమ్కి ఉండడం. నడిచి డ్రైవ్ చేసుకొని అంత దూరం నుంచి బాధ చెప్పుకోవడానికి ఎందుకు వచ్చాడు? హ్మ్. హోటల్కి వెళ్ళరే, రెస్టారెంట్కి వెళ్ళలేదు, హ్మ్. మీరు ఎక్కడికో వెళ్ళలేదు కదా, పబ్కి వెళ్ళలేదు, యెస్. డ్యాన్స్ బార్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చాడు, వైద్యుడిని సంప్రదించడానికి వచ్చాడు. ఆడ్ అవర్స్లో వచ్చాడు, చాలాసార్లు ఆడ్ అవర్స్లో వచ్చాడు. ఇంకోటి అవుట్ ఓకే. పేషెంట్కి వెళ్ళలేదు, ఎమర్జెన్సీకి వచ్చాడు. టీఆర్‌కి రావడం. ఓకే. సో ఎమర్జెన్సీకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ ఫాల్స్ కాల్స్ కూడా ఉంటాయి. ఓకే. ఫాల్స్ నెగిటివ్స్, ఫాల్స్ పాజిటివ్స్ అంటాం. అంటే అంటే సార్ కొంతమంది తప్పుగా గుండెపోటు ఉండి గుండెది అనుకోకుండా, తెలియకుండా, హ్మ్. అంటే వాళ్ళు ఇది గుండెదే అనుకోరు. సో వాళ్ళు కొంతమంది అవుట్ పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటారు. మనకి వెయిటింగ్లో నలుగురు ఐదుగురు నేను చూశాక వాళ్ళు వస్తారు లోపలికి. అదేంటండి ఇప్పటివరకు అంటే మేము ఏదో గ్యాస్ అనుకున్నామండి అంటారు. అలా కూడా జరుగుద్ది. ఇది ఇంకోళ్ళు కొంతమంది ఏంటంటే అది గుండెదే కాదు, అంటే అసలు గుండెది కాదు అది, ఓకే. వాళ్ళు గుండెది అనుకొని భయపడిపోయి ఏది చిన్న నొప్పి, ఏదో ములుగుచ్చుకున్న నొప్పి ఉంటుంది, కానీ వాళ్ళకి భయం ఉంటుంది, భయభ్రాంతులు అయ్యి వాళ్ళు ఎమర్జెన్సీకి వస్తారు. సో ఈదర్ వే అంటే గుండెపోటు ఉన్న వాళ్ళు రాంగ్గా అవుట్ పేషెంట్కి రావచ్చు, ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళొచ్చు, దవడలు గుంజుతున్నాయని, థ్రోట్ ఓకే. పెయిన్ అని చెప్పి ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళొచ్చు, తల పీకి చెవుల్లోకి వస్తుందని చెప్పి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, భుజాలు 2 పీకుతున్నాయని ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళొచ్చు, పొట్టలో మంట వస్తుందని చెప్పి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఓకే. వీపు వెనకాల మధ్య భాగంలో స్పైన్ మీద వస్తుందని చెప్పి స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇలా అనేకంగా కొంతమంది ఎక్కువగా గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి, ఈఎన్టీ సర్జన్ దగ్గరికి అవును వెళ్ళడం సార్. చూస్తూ ఉంటాం. సో ఇలా రాంగ్ కాల్స్ ఎప్పుడూ ఉంటాయి, అంటే మిస్కన్సెప్షన్లో అటు ఇటు వెళ్తారు. సో ఈ పక్కకు పెడితే ఈ జబ్బేలు నేను చెప్పినట్టుగా గుండె జబ్బే లేకుండా రాంగ్గా మా దగ్గర రావడం జరుగుతుంది. ఎలా? ఇలానే చిన్న నొప్పి, ఎక్కడో గుచ్చుతున్నట్టు పెయిన్ ఉంటే రాత్రి అంతా నిద్రపోక భయపడిపోయి గుండెదేమో ఇలాంటి ఇంటర్వ్యూలు చూసి భయపడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు.
లేకపోతే పక్కింట్లో ఏదైనా జరిగి రీసెంట్ పాస్ట్లో జనరల్గా పక్కింట్లో లేకపోతే చుట్టాల్లో తల్లిదండ్రుల్లో అలా ఎవరికైనా ఇబ్బందులు కలిగి ప్రాణహాని కలిగిన వీళ్ళల్లో కూడా ఒత్తిడికి గురై నొప్పి రాంగ్గా పర్సీవ్ చేసుకుంటారు. అంటే ఏదో తప్పు, అంటే ఏదో పెద్ద జరిగిపోతుంది అనుకొని రాంగ్గా ఈఆర్కి వస్తారు గుండె ప్రాబ్లం లేకుండా. సో బట్ దిస్ ఈజ్ బెటర్ దాన్ మిస్సింగ్ అవుట్. అంటే ఇలాంటి వాళ్ళు వస్తే మేము లేదని చెప్పి పంపించడం బెటర్. ఉండి అవుట్ పేషెంట్లో రాంగ్ ప్లేసెస్లోకి వెళ్ళి మిస్ అయిపోయి జబ్బుని మిస్ అయిపోయి ప్రాణం మీదకి వచ్చేదానికంటే తప్పుగా ఉందనుకొని లేకుండా ఉందనుకొని మా దగ్గరకు వచ్చిన వాళ్ళు బెటర్. ఉండి లేదనుకొని మిస్ అయిపోతే ప్రమాదం. సో ఈ పాయింట్ చాలా మంది అర్థం చేసుకోవాలి. బట్ మనం ఫస్ట్ అనుకున్న పాయింట్కి నడిచి వచ్చారు, కార్ డ్రైవ్ చేసుకొని వచ్చారు, మాట్లాడుతున్నారు అనేది చాలా మంది గుండెపోటు ఉన్న వాళ్ళు చేసే పని. అదేం ఆశ్చర్యం కాదు. ఓకే.